ఎందుకంటే 5 సంవత్సరాల వైసీపీ పాలన తర్వాత ఆర్థిక పరంగా మనం ఏ రకమైన స్థిరత్వం సాధించామని చూస్తుంటే ప్రామిస్గా చెప్తున్నాను, ఈ రాజకీయం కాదు చిమ్మ చీకటి తప్ప ఇంకేమీ కనిపించలేదు. ఎందుకంటే సింపుల్ ఎగ్జాంపుల్తో స్టార్ట్ చేస్తాను. మనం ఇప్పుడు ప్రతిరోజు, ఈరోజు మీరు నెల రోజులు అయిందన్నారు కదా, ఈ నెల రోజులకి 2,800 రూపాయలు వడ్డీ కట్టాం. అప్పుల సంగతి పక్కన పెడతాం, అది ప్రభుత్వం చేసిన దానికి వడ్డీ అంటే ఫస్ట్ నుంచి 2014 నుంచి వీళ్ళు వచ్చిన ఎక్కువ చేశారు. దీనికి కార్పొరేషన్ వడ్డీ నేను కలపలేదు. కార్పొరేషన్ వడ్డీ కలిపితే దాదాపు 3,200 కోట్ల దాకా వస్తుంది. సో అంటే రోజు కనీసం మనం 80 నుంచి 90 కోట్లు రోజు వడ్డీ కడుతున్నాం. ఒక రోజు కట్టిందంటే 100 కోట్ల రూపాయలు మటాష్ హామ్ పట్ అయిపోతుంది అన్నమాట. సో ఆ లెవెల్ దాకా లాక్కొచ్చారు. సో మొత్తం ఆదాయం అసలు ఎంత ఉంది అన్న విషయం పక్కన పెడితే మనం ఎవ్రీ మంత్ ఆ వడ్డీ కట్టడానికి 2,600 కోట్స్ కావాలి. ఇది పెన్షన్లు ఇంతకుముందు 19 కోట్లు హామీలతో కలిపి, అంటే ఇంతకుముందు 1900 చేంజ్ కోట్లు ఉండేది. ఇప్పుడు మేము ఇచ్చిన హామీలతో 2,400 కోట్స్ పడుతుంది. ఇది ప్లస్ జీతాలు 4,000 చేంజ్ కోట్లు, అంటే మినిమం 8,000 కోట్ల రూపాయలు జీతాలు, పెన్షన్లు, వడ్డీలు, ఈ 3. మన రాష్ట్ర ఆదాయం కూడా అంతే ఉంది. ఇప్పటికి మేము పోయేటప్పటికి 600,000 7,000 కోట్లు ఉండే 1,000 కోట్లు పెరిగింది 5 సంవత్సరాల్లో. ఏం చేశారు ఈ 5 సంవత్సరాల్లో? సో మనం ఇప్పుడు సంపాదించేది అంటే కేంద్రం ఇచ్చే అప్పుల వాటా, దాన్ని పన్నుల వాటా కాకుండా మనం సొంతంగా సంపాదించుకునేది వడ్డీలు, పెన్షన్లు, దాన్ని జీతాలు. దీంట్లో మేము వచ్చిన తర్వాత ఒక 300-400 కోట్ల ఎక్స్ట్రా పెన్షన్లు, 450 కోట్లు అనుకుంటాను. ఇంతకుముందు ఇదే ఉన్నింది. సో అందుకని ఆయనకి రోజు గడవాలంటే ఈ 3టికి వచ్చే ఆదాయం సరిపోతుంది, మిగతా కావాలంటే అప్పులకు పోయేవాడు. సో ఇలా గవర్నమెంట్ 5 సంవత్సరాల పాటు నడుపుతూ వచ్చాడు. ఇవాళ వెళ్ళిపోయారు. సరే, వెళ్ళిపోయిన తర్వాత ఈ అప్పులు ఏమేమి ఉన్నాయి అంటే వాళ్ళు మేము కట్టకుండా వెళ్ళిపోయిన అప్పులు ఏమేమి ఉన్నాయంటే ఉద్యోగులకు డిఏ బకాయిలు ఇంకా ఉన్నాయి, 2-3 ఉన్నాయి కదా తెలిసి. 2022-23కి సంబంధించి ఇంజనీరింగ్ ఫీజు రియంబర్స్మెంట్ ఇంకా 3 క్వార్టర్లు బాకీ ఉంది. అవును, వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వేయలేదు. అంటే ఎప్పుడు ఆయన 2023 జూన్లో వేయాల్సింది 2024 మార్చిలో వేసి, అది కూడా అకౌంట్లో వేసామని అబద్ధం చెప్పేసి ఎన్నికలు ఒక రోజు ముందు వేస్తామని చెప్పి ఇవంతా చూశారు మీరు. సో ఇది కాకుండా వసతి దీవెన, ఈ 2 కలిపే 3,481 కోట్ల రూపాయలు బాకీ ఉన్నాయి. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు వాళ్ళ దాన్ని గ్రాట్యుటీ ఫీజు, సరే దాన్ని ఉంటారు పిఎఫ్, మెడికల్ రియంబర్స్మెంట్, ఇవంతా ఉన్నాయి. ఆరోగ్యశ్రీకి చెల్లించాల్సిన బకాయిలు ఉన్నాయి, కాంట్రాక్టులకు చెల్లించాల్సిన బకాయిలు 1,000 కోట్లు ఉన్నాయి. ఫైనాన్స్ కమిషన్ ద్వారా పంచాయతీ రాజ్కి రావాల్సిన 10-12 కోట్లు ఉన్నాయి. నాన్ గ్యారంటీ మార్టిగేజ్ రుణాలు 90,000 కోట్లు ఉన్నాయి. కార్పొరేషన్ రుణాలు దాదాపు 1,00,000 కోట్ల పైగా ఉన్నాయి. ఎంతో కరెక్ట్గా శ్వేతపత్రం వస్తాయి, కానీ ఎన్ని కార్పొరేషన్ రుణాలు తీసుకున్నారా అనేది తెలియదు. ఇది కాకుండా ఏ కార్పొరేషన్ చెప్తే ఒక 4 ఎగ్జాంపుల్ చెప్తాం. మనం ఎంత నీచ, ఎంత అధమా స్థాయికి వెళ్ళామంటే, JNTU కాకినాడ నుంచి అప్పు తీసుకుంటారా, JNTU అనంతపురం నుంచి అప్పు తీసుకుంటారా, ఆంధ్ర యూనివర్సిటీ, నన్న యూనివర్సిటీ, వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ దగ్గర నుంచి 400 కోట్లు, ఏపీ FDC, ఏపీ IDC, మ్యారిటైమ్ కార్పొరేషను, ఏపీ MDC, ఉన్నత విద్యామండలి, టెక్నికల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ బోర్డు, వరుసగా ఇట్లా నేను వేర్హౌసింగ్ కార్పొరేషను, APTS, శ్రీనిధి ఫెడరేషన్, ఇంటర్ బోర్డు, వాళ్ళు ఫీజులు తీసుకుంటే దాంట్లో తెప్పేస్తారా? బుద్ధుందా అసలు? బుద్ధుందా? ఇంకా ఇంతకంటే బూతులు ఇక్కడ తెట్లేను. ఏపీ జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషను, సోలార్ పవర్ కార్పొరేషను, జలజీవన్ మిషన్, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఫండ్స్ అవి, దానికి మనం మ్యాచింగ్ గ్రాంట్ యాడ్ చేసి అందరి కుళాయిలో నీళ్ళు ఇవ్వాల్సింది పోయి ఆ వచ్చినప్పుడు కూడా నొక్కేసాం. సో ఇట్లా ఇన్ని కార్పొరేషన్లకి మనం రకరకాల కొన్ని 40 కోట్స్, కొన్ని 400 కోట్స్, ఓవరాల్గా అసలు ఈ బకాయిలు ఎంత ఉన్నాయండి ఇప్పుడు మీరు చదివిన అన్ని ఓవరాల్గా కలిపి? ఇవన్నీ మనం వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తీసుకున్న బిట్స్ అండ్ పీసెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. అందుకనే అయింది, శ్వేతపత్రం వస్తే కానీ ఆ భయంకరమైన నిజమేంటో మనకు తెలియదు. ఎందుకంటే ఇవన్నీ అప్పుడప్పుడు మీలాంటి న్యూస్ పేపర్లో వచ్చినవి, మేము సంపాదించిన రకరకాల దీంట్లో ఇప్పుడు నేను చదివినవన్నీ వాస్తవమే. సో ఇన్ని అప్పులు ఇంకా చెప్పాలంటే లిక్కర్ బాండ్ ద్వారా 25,000 కోట్లు తీసుకున్నాం. దాన్ని ఎంత కట్టారో తెలియదు. సబ్సిడీ బకాయిలు డిస్కమ్లకు
దాన్ని ఎలక్ట్రిసిటీ డిస్కమించాల్సినవి. దెన్ పబ్లిక్ అకౌంట్స్ ఫండ్స్ అని చూసుకున్నాం. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ వాళ్ళు దాదాపు 36,000 కోట్ల రూపాయలు అని చెప్పి మన మంత్రి గారు చెప్పారు. ఆయన ఛార్జ్ తీసుకున్న తర్వాత 14-15 ఆర్థిక సంఘం ఉన్నాళ్ళు, ఏపీ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ ఉన్నాళ్ళు, బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి లిక్కర్ లోను, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫండ్స్ తీసుకున్న లోను, ఏపీఎస్ ఫండ్స్, గ్యారంటీ రిడెంప్షన్ ఫండ్స్, ఈఎస్ఐ నిధులు, నాబార్డ్ లోను 50 కోట్లు ఇస్తే దాన్ని కూడా ఖర్చు పెట్టేశారు. వాళ్ళకి కట్టాలి ఇప్పుడు. ఇట్లా